నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశ్నిస్తే కక్ష సాధింపులా? కూటమి ప్రభుత్వంపై కాకాని మండిపాటు. వైసీపీ ఆందోళన సిగ్గుచేటు, మంత్రి నారాయణ ధ్వజం. పొలాల్లో హల్చల్ చేసిన ఏనుగు, ఆందోళనకు గురైన రైతులు. ప్రారంభమైన అయ్యగారప్ప తిరునాళ్లు, భక్తులతో కిటకిటలాడిన ఆలయం. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్తో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. గ్రీవెన్స్ డేటా వివరాలపై ఆరా తీశారు. రెవెన్యూ విభాగంలో 84% సమస్యలను ఇప్పటికే పరిష్కరించారని చెప్పారు నారాయణ. నెల్లూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం క్రమం తప్పకుండా సాగుతుంది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొని స్వయంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 82,166 గ్రీవెన్స్ దరఖాస్తులు రాగా అధికారులు రికార్డు స్థాయిలో 87% అంటే 71,549 అర్జీలను విజయవంతంగా పరిష్కరించారని వెల్లడించారు. పరిష్కారమైన వాటిలో కేవలం 5,384 మంది మాత్రమే సంతృప్తి చెందక మళ్లీ దరఖాస్తు చేసుకున్నారని, మొత్తం అర్జీలలో సింహభాగం 57% ఒక్క రెవెన్యూ శాఖ నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు. రెవెన్యూ విభాగంలో 84% సమస్యలను ఇప్పటికే పరిష్కరించారని చెప్పారు. ఎక్కువగా కుటుంబాల ఆస్తి తగాదాలు, పొలాల సరిహద్దు వివాదాలు వస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు మొత్తం జిల్లా తీసుకుంటే 82,166 వచ్చినాయి. 82,166 మొత్తం గ్రీవెన్స్ వచ్చినాయి. అందులో 71,549 క్లియర్ చేయగలిగారు. 71,549 అంటే 87% ఆ వచ్చిన గ్రీవెన్సెస్ని అధికారులు సాల్వ్ చేశారు. అయితే వాటిల్లో మళ్ళా సాటిస్ఫై కాకుండా మళ్ళా రీఅప్లై చేసిన వాళ్ళు 5,384 అంటే 7.25% మళ్ళా దాంట్లో అప్లై చేశారు. వీటిలో ఎక్కువగా వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో 57% వచ్చినాయి. 57లో 84% సాల్వ్ చేయగలిగారు. మిగతా యాక్చువల్గా అనేక కారణాల వల్ల సాల్వ్ చేయలేకపోయారు. ఇవాళ నేను యాక్చువల్గా గ్రీవెన్స్లో కూర్చున్నా. ఇంతవరకు కూర్చుంటే దాదాపు వచ్చిన వాటిలో మార్నింగ్ నుంచి యాక్చువల్గా కలెక్టర్ గారు చేస్తున్నారు. ఒకటి మున్సిపాలిటీ బిల్డింగ్ విషయం, మరొకటి మున్సిపాలిటీది వచ్చింది. మిగతా అన్నీ కూడా కంప్లీట్గా రెవెన్యూ ఇష్యూసే. డిస్ప్యూట్స్ విత్ ఇన్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో వాళ్ళ యొక్క ఆస్తిపాస్తుల్లో డిస్ప్యూట్స్ లేదా పొలాల మధ్య డిస్ప్యూట్స్, ఇటువంటి మెజారిటీ. ఏదేమైనప్పటికీ ఈరోజు రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీలో ప్రతి సోమవారం ఈ గ్రీవెన్సల్ జరుగుతుంది. అక్రమాలను ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా అంటూ కూటమి ప్రభుత్వంపై జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై దాడులపై వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో కాకాని పాల్గొని మాట్లాడారు. ఇంతకన్నా దిగజారలేరు అనుకున్న ప్రతిసారి చంద్రబాబు, లోకేష్లు మరింత దిగజారుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై కక్ష సాధింపు దాడులను నిరసిస్తూ నెల్లూరు వీఆర్సీ కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ కృష్ణ చైతన్య విద్యాసంస్థలకు నెల్లూరు జిల్లాలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించిన సంస్థ అనేక రకాలుగా వృద్ధిలోకి రావడం జరిగిందన్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ కంటే ముందు ప్రతిష్టాత్మకమైన రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా పనిచేసి ప్రజల మన్ననలు పొందారన్నారు. చంద్రశేఖర్ రెడ్డి డిఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక విద్యాసంస్థల మీద దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు.
ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి లోకేష్లో దుందుడుకు స్వభావం, ఇతరులను ఇబ్బంది పెట్టే మనస్తత్వం, క్రూరత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తాయన్నారు. వైసీపీ ప్రతిపక్షంలోకి రాగానే ఈ పరిస్థితిని ఊహించానన్నారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే వైసీపీ కార్యకర్త కూడా భయపడరన్నారు. మా నాయకుడు జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చి సంఘీభావం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు ఇంతకన్నా దిగజారలేరు అనుకున్న ప్రతిసారి మరింత దిగజారుడు పనులు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు కృష్ణ చైతన్య కాలేజీలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది. నాకు తెలిసి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది అనాథ బిడ్డలు, డబ్బు లేనటువంటి వాళ్ళు, ఫీజులు కట్టలేమని చెప్పినటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యను అందించినటువంటి ఆ సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా వృద్ధిలోకి రావడం జరిగింది. జనాలకు నమ్మకం కుదిరింది. బ్రహ్మాండమైనటువంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు అనేటువంటిది కలిగిన తర్వాత అడ్మిషన్స్ పెరగడం ప్రారంభించింది. చంద్రశేఖర్ రెడ్డి గుణాలను చూసి నెల్లూరు జిల్లా ప్రజలు ఆకర్షింపబడ్డారు. ఎమ్మెల్సీ కన్నా ముందు ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా పనిచేశాడు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితుడై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుంటే డిఎస్సీ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక, సమాధానం చెప్పలేక ఈరోజు ఆ విద్యా సంస్థల మీద దాడులు చేయడం అనేటువంటిది హేయమైనటువంటి సంఘీభావం తెలిపినందుకు సుదూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇది అన్యాయం, ఇది కేవలం కృష్ణ చైతన్య విద్యా సంస్థల మీద, చంద్రశేఖర్ రెడ్డి గారి మీద దాడి జరిగినట్టు కాకుండా ప్రశ్నించేటువంటి గొంతుల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి దాడిగా భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి రోజే ఊహించాను. ఎందుకంటే దుందుడుకు స్వభావం కానీ, ఒక మనిషిని ఇబ్బంది పెట్టే తత్వం కానీ, ఒక క్రూరత్వం కానీ అతనిలో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రశ్నించేటప్పుడు వీరు ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నిస్తారని కూడా అర్థమైంది. అయినప్పటికీ కూడా నేను ఆ రోజు చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను, ఏ ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, ఏ ఒక్కటి కూడా సాక్ష్యాలు లేకుండా చెప్పలా, అన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయడం కూడా జరిగింది. మీరు ఇలాంటి బెదిరిస్తే ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు, కార్యకర్త కూడా భయపడదు. మరి ఈరోజు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమంతా మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈరోజు వీరు ఈ ప్రభుత్వం అధికారం ఉందని చెప్పి అధికారులను తీసుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా ఒకే సంస్థకు సంబంధించినటువంటి కళాశాలల మీద దాడులు చేస్తున్నారు. ఓకే, తప్పకుండా చేయండి, మీ చేతుల్లో అధికారం ఉంది, రేపు పొద్దున ఒకటి ఉంటుందన్నది కూడా మర్చిపోకూడదు. ఈరోజు ఎవరైతే అధికారులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో రేపు ఒక రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా నెల్లూరుకు వచ్చి సంఘీభావంగా తెలిపినందుకు, అలానే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కళాశాలకు నోటీసులు ఇవ్వడంపై నెల్లూరులో వైసీపీ ఆందోళనకు దిగడం సిగ్గుచేటని మంత్రి నారాయణ అన్నారు. రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని, వాటిని సరిచేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం వీధి నాటకాలు చేస్తే జనం నమ్మరని ధ్వజమెత్తారు నారాయణ. నోటీసులు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ ఆందోళనకు దిగడం సిగ్గుచేటని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిరసన కార్యక్రమంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాలేజీకి నోటీసులు ఇవ్వడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు భావిస్తే నోటీసులు ఇవ్వడం సహజమని చెప్పారు. భీమవరంలో నారాయణ విద్యాసంస్థలకు కూడా మొన్న నోటీసులిచ్చారని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి పొందేందుకు వీధి నాటకాలు వేస్తే జనం నమ్మరని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా కక్ష కట్టి నారాయణ గ్రూప్స్ ని ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఆ రోజు నేనేమీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. నెల్లూరు ఎమ్మెల్సీ ఎవరున్నారో ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడులు చేశారని అది ఒక అబాండ వేస్తున్నారు. నేను క్లారిటీగా చెప్తున్నాను, నేను మంత్రిని ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని. మొన్న భీమవరంలో మా ఇన్స్టిట్యూషన్కి నోటీస్ ఇచ్చారని యాక్చువల్ టీవీలో వచ్చిందని నాకు గంటా శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్పారు. గంటా శ్రీనివాస్ గారు మా వెంకడు ఫోన్ చేసి ఏంది అని అడిగారు. అప్పుడు దాకా నాకే తెలియదు, ఎందుకంటే వాళ్ళ పని ప్రభుత్వం ఏం చేస్తుందో అది చేసుకుంటుంది. నేను మంత్రినే కూడా నా సొంత ఇన్స్టిట్యూషన్, మా పిల్లలు నడుపుతున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా
ఆడేం జరుగుతుందో నేను పట్టించుకోవటంలా. చట్టం దానిపైన చేస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్స్టిట్యూషన్ పాటించాలా. అదేవిధంగా వాళ్ళు అధికారులు నోటీసులు ఇచ్చి చేసిన దానికి నారాయణ సారు ఇంకో ఆయన లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఏంది ఇది? దానికి ఎమ్మెల్సీలు అందరినీ తీసుకురావటం, దానికి ఒక ధర్నా చేసి హైప్ కావాలనుకోవటం, అట్ట అనుకుంటే నేను ఎన్నో చేసి ఉండాలి. 1924లో నిజంగా నారాయణ ఇన్స్టిట్యూషన్ మీద చేసినవి కానీ నేను కానీ చేస్తుంటే రోజు ప్రెస్లో ఉండేవాడిని. రోజు ఎవ్రీడే ప్రెస్లో ఉండేవాడిని. ప్రతిరోజు ఇన్స్టిట్యూషన్ మీద చేసిన గందరగోళాలకి ఇచ్చిన నోటీసులకి వాటికి ప్రతిరోజు నేను ప్రెస్లో ఉండాలా. కానీ ఇన్స్టిట్యూషన్స్ దానిపైన ఇది చేసుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తారు. దాన్ని హైప్ చేసుకోవటానికి, సొంతగా ఏదో పైకి పోవటానికి బ్రహ్మాండంగా చూడు నన్ను చేస్తారని చేసుకుంటే ప్రజలు నవ్వుతారు. నేను చెప్తున్నాను కదా, ఇది ప్రజలు అంత తేలిక లేరండి. ప్రజలకి ప్రజా పరిపాలన జరుగుతున్నా లేదా, వాళ్ళకి మంచి చెడు జరుగుతలేదా, వాళ్ళ పనులు అవుతున్నాయా లేదా, వాళ్ళకి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అయితే దాంట్లో అన్నీ జరుగుతున్నాయా లేదా, ఇలా చూసుకుంటారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ అసలు నాకు తెలియదు. నిజం చెప్తున్నాను, నేను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినా ఇక్కడ జరిగింది నాకు తెలియదు. అది ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మొన్న సాయంకాలమే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ భీమవరం వాళ్ళకి నోటీస్ ఏదో ఇచ్చారని గంటా శ్రీనివాస్ గారు ఆ రోజు నైట్ ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఏంది నోటీసులు ఇచ్చారంట, అది యాక్షన్ అంట అంటే నాకు తెలియదా, నేను కనుక్కుంటానన్నా. కనుక్కోలే నేను. ఎందుకంటే ఏదన్నా ఉంటే వాళ్ళు నోటీస్ ఇస్తారు, వీళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, ముందుకు పోతారు. అదేవిధంగా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ మీద ఎవ్వరు ఈ ప్రభుత్వం అయితే గడిచి ప్రభుత్వం కాదు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ప్రశాంతంగా రాష్ట్రం ఉండాలి, ప్రశాంతంగా జిల్లాలు ఉండాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. అయితే చట్టంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరిని క్షమించేది ఉండదు. కాబట్టి ఇది ఆయన సొంతగా హైప్ చేసుకోవడానికి ఎమ్మెల్సీని తీసుకొచ్చి గందరగోళం చేసుకుంటే ప్రజలన్నీ చూస్తున్నారు. నెల్లూరు డీఈఓ కార్యాలయం వద్ద ఐఎస్ఎఫ్ ధర్నా నిర్వహించింది. ప్రైవేటు స్కూళ్లు దోపిడీని అరికట్టాలని నినాదాలు చేశారు. విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడంపై మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఐఎస్ఎఫ్ నెల్లూరు అధ్యక్షులు సురేష్ రెడ్డి అన్నారు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై నెల్లూరు డీఈఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలలో విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. 2 నుండి 3,000 రూపాయల విలువగల బుక్స్ ను 15,000 వరకు విక్రయిస్తున్నారని, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని ఈ విద్య పేరుతో దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఒక టీచరు బీఎడీ రాసి, డిఎస్సి రాసి వాళ్ళు టీచర్ అవుతారు మేడం. లక్ష శాలరీ తీసుకుంటాం. ప్రభుత్వ స్కూల్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు? లక్ష శాలరీ మా ట్యాక్స్తో మేము కడుతున్నాం, వాళ్ళ శాలరీలు ఇస్తున్నారు. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు గొంతుకు ఒక 20-30 ఉన్నాయి. కానీ ప్రభుత్వ స్కూళ్ళు చెప్పుకోవడానికి ఎల్ల మీద కూడా లేవు. కనీసం 1-2 స్కూల్లో ఆ బీవీనార్లో చూస్తే ఒక కేఎన్ఆర్ స్కూల్ ఏదో టౌన్లో అది ఒకటి బాగుందని చెప్తున్నారు. మరి ప్రైవేట్ స్కూళ్ళలో 20,000-30,000 శాలరీ వాళ్ళు వీళ్ళు బాగా చెప్తారా, వాళ్ళు బాగా చెప్తారా? మీరు కూడా చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ స్కూల్ మీద. నగరంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా ఈరోజు విచ్చలవేడిగా ఫీజులు దోపిడీ చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థి తల్లిదండ్రులకు ఒక జలగల్లాగా రక్తం పీల్చుకు తింటూ లక్షలు, ఒక ఎల్కేజీ స్టూడెంట్కి 40,000, 50,000 ఫీజులు వేస్తూ, ఒక సెకండ్ క్లాస్ ఫీజులు 70,000, 80,000 ఫీజులు వేస్తూ విచ్చలవేడిగా వీళ్ళు ఫీజులు ఒక మాఫియాలాగా తయారు చేసి ఈరోజు ప్రైవేట్ స్కూల్ దందా నడుపుతున్నారు. ఒక విద్యార్థికి ఒక మంచి భవిష్యత్తు ఉండదని ఒక పేద తల్లిదండ్రులు స్కూల్లో చేరిస్తే, కానీ ఈరోజు విద్యను ఒక వ్యాపారం చేసి ఈ ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళు కేవలం విద్యని ఒక వ్యాపారంగా మాత్రమే చూస్తున్నారు. ఎన్నో విద్యలు ఒక విద్యార్థి భవిష్యత్తు బాగుండాలంటే స్కూల్ డేస్లోనే, కానీ ఆ స్కూలే ఈరోజు స్కూల్లో విద్యార్థి భవిష్యత్తు అన్యాయంగా ఫీజులు వసూలు చేసి వెళ్ళి గందరగోళం చేసి గురి చేస్తున్నారు. మేమేం డిమాండ్, ఐఎస్ఎఫ్ ఏం డిమాండ్ చేస్తుందంటే, ఒక స్కూల్లో మినిమం టీచింగ్ చేయాలంటే టీటీసీ చదివి ఉండాలి, లేకపోతే బీఎడీ చదివి ఉండాలి. కానీ ఈ రోజుల్లో డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఈరోజు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. కానీ ఒక డిఓ గారు ప్రతిరోజు కూడా ప్రకటన ఇస్తున్నారు, మేము అరికడుతున్నాం కానీ ఒక్కరోజు వాళ్ళ మాటలు కేవలం ప్రకటనలు మాత్రమే ఉంది. ఐఎస్ఎఫ్ చూస్తూ ఊరుకుండదు. రాబోయే రోజుల్లో వీటిపైన చర్యలు తీసుకోకపోతే డిఓ ఆఫీసు ముట్టడి చేసి పగలగొట్టడానికని వెనకాడబోమని మేము డిమాండ్ చేస్తున్నాం, ఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. జూన్ 28 నుంచి 30 వరకు నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీతారామపురం వైద్యాధికారి స్వప్న పిలుపునిచ్చారు. స్థానిక స్త్రీ శక్తి భవనంలో ఆశా వర్కర్లు, వివోఏలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆమె పలు సూచనలు చేశారు.
సీతారామపురం మండలం స్థానిక స్త్రీశక్తి భవనంలో వైద్యాధికారిని డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో జాతీయ పల్స్ పోలియో నిర్వహణపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే ఇంటింటి సర్వే నిర్వహించి మిగిలిపోయిన పిల్లలను గుర్తించి వారికి కూడా టీకాలు వేయించడం జరుగుతుందని తెలిపారు. జూన్ 28న పోలియో బూత్లలో కార్యక్రమం నిర్వహించి అనంతరం ఇంటింటి సందర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, వలస కూలీల నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క చిన్నారి కూడా మిగలకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో టీకా అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రజలు కూడా సహకరించి తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిఖిల్, ఎంపీహెచ్ఈఓ అబ్దుల్ మజీద్, రియాజ్, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. మనకి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ అనేది ఈ జూన్ 28, 29, 30 3 రోజుల పాటు జరుగుతుందండి. 28వ తేదీ మనకి బూత్ డే ఫిక్స్డ్ డే ఉంటుంది. 29, 30 తేదీల్లో హౌస్ టు హౌస్ యాక్టివిటీ అనేది ఉంటుంది. మనకి 1980 టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది సీతారాంపురం మండలంకి. మొత్తం బూతులు 15 ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క బూత్కి ఆన్ యావరేజ్గా 165 మెంబర్స్ని కవర్ చేసేటట్టుగా చూసుకోవాలన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి ఈరోజు అందరి అంగన్వాడీ వాళ్ళకి, ఆశాస్కి, ఏఎన్ఎంస్కి, ఎంఎల్హెచ్పిస్కి దీని గురించి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 7 కల్లా వ్యాక్సిన్ అనేది లాస్ట్ ఏరియాకి రీచ్ అవ్వడం జరుగుతుంది. 7 నుంచి ఈవినింగ్ 5 దాకా వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. సో బూత్లో ఉండే 0 to 5 years చిల్డ్రన్, ఆ ఊరి పరిధిలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ దగ్గర ఉండే బూత్ దగ్గరికి వచ్చి 0 to 5 years ఉన్న చిల్డ్రన్ ప్రతి ఒక్కరు కూడా ఈ 2 drops పోలియో చుక్కలు అనేవి ఖచ్చితంగా వేయించుకోవాలి. దీంతో రొటీన్ వ్యాక్సినేషన్తో సంబంధం లేదండి. ప్రతి ఒక్కరు కూడా 0 to 5 years చిల్డ్రన్ ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేయించుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో స్థానిక 24వ డివిజన్ అభివృద్ధికి 9,75,00,000 రూపాయలు కేటాయించామని టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. జనసేన మహిళా నేత ఆలియాతో కలిసి ఆయన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రజల సూచనలు, సలహాల మేరకే నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ జాషువా నగర్లో 17.50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును జనసేన నాయకురాలు షేక్ ఆలియాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 24వ డివిజన్ అభివృద్ధికి 9,75,00,000 రూపాయలు కేటాయించామన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి జనసేన నాయకురాలు షేక్ ఆలియా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 850 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన ఘనత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు అరవ శ్రీనివాసులు, కో క్లస్టర్ ఇన్ఛార్జి రాఘవేంద్ర, 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రవి, టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి, సలీం, శ్రీధర్ రెడ్డి, యాదగిరి, నర్సయ్య, సుధాకర్, గుండాల మస్తాన్, ఆవుల రమేష్, సులోచనమ్మ, జనసేన నాయకులు నాగూర్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాబో 60 రోజుల్లో కూడా కూటమి మహిళా నాయకురాల చేతి మీదుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 60 రోజుల్లో ఏ శంకుస్థాపన జరిగినా, ఏ ప్రారంభోత్సవం జరిగినా మహిళల చేతుల మీదుగా జరుగుతాయని మీకు అందరూ కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జనసేన నాయకురాలు ఆలియా గారి చేతుల మీదుగా ఈరోజు ఈ 17.5 లక్షల రూపాయల సీసీ రోడ్ని స్థానికంగా ఉన్న కూటమి నాయకులు కానీ, అదేవిధంగా ఇక్కడ స్థానిక పెద్దలందరి సమక్షంలో ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అజెండా ఒకటే, నియోజకవర్గం ప్రజల సంక్షేమం, క్షేమం, అభివృద్ధి ధ్యేయంగా అందరి నాయకులను కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని కలుపుకొని, అదేవిధంగా స్థానిక ప్రజలు సలహాలు సూచన మేరకు అభివృద్ధి పనులను కూడా జరుగుతున్నాయి. అభివృద్ధి అంటే కేవలం ఒక నిర్మాణం కాదు. అభివృద్ధి అంటే ప్రజల జీవన శైలిని మార్చే విధంగా ఉండాలి అని చెప్పి మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ అన్న గారు అనునిత్యం ప్రతిక్షణం ప్రజల కోసమే నేను పనిచేస్తాను అన్న విధంగా ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎన్నో చూస్తున్నాము. రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే
2500 కోట్లు కావాలి, ఇప్పటికే 800 కోట్ల పనులతో పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకు సాగుతున్నారంటే ఆ ఘనత ఒక్క మన ఎమ్మెల్యే గారు శ్రీధరన్న గారికే చెందుతుంది. ఇక్కడ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు కాబట్టే ఇటువంటి నాయకులు మరొక 30 ఏళ్ళైనా మడమ తిప్పని నాయకులుగా ముందుకు సాగే విధంగా ఈరోజు ఈ అభివృద్ధి పనులు నిలవెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా తాగునీరు, అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో ఎక్కడా రాజీ లేని రాజకీయం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన శ్రీధరన్న గారేను. కోటపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగు హల్చల్ చేసింది. పొలాల్లోకి వెళ్లి పంటలను నాశనం చేసింది. అనంతరం ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని కోటపల్లి అటవీ ప్రాంతంలో వేకువజామున ఒంటరి ఏనుగు సంచరించి రైతులను భయాందోళనకు గురిచేసింది. అటవీ ప్రాంతానికి సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగు పంటలను తొక్కి నాశనం చేసింది. ఈ ఘటనలో పలువురు రైతులకు చెందిన మామిడి చెట్టు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి పరిశీలించి పరిస్థితిని గమనించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసిస్తున్న రైతులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగు కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏనుగు కదలికలపై నిరంతరం నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు రూరల్ టీడీపీ కంచుకోట అని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 10 మందికి మేలు చేసే విధంగా, అలాగే ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్టీలో పని చేయాలని వారికి సూచించారు ఎమ్మెల్యే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి సమక్షంలో నక్కా రామయ్య, లేబూరు వెంకటేశ్వర్లు, వారి మిత్ర బృందం టీడీపీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 మందికి మేలు చేసే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలన్నారు. అందుకు స్థానిక శాసనసభ్యుడిగా నా సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూడిద విజయకుమార్, క్లస్టర్ ఇన్ఛార్జి సారంగం గున్నయ్య, బైనబోయిన సుధాకర్, చిట్టుబోయిన వెంకటేశ్వర్లు, ఉప్పు కృష్ణ, సుందర్రాజా, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలుగా అన్న శ్రీధర్ అన్న వాళ్ళతోటే నడిచాను. దాని తర్వాత పార్టీ మారిన తర్వాత మా పరిస్థితులు బాగాలేక మేము వైసీపీలోనే ఉన్నాము. అక్కడ సరైన గుర్తింపు లేదు మాకు. మేము గత 10 సంవత్సరాల్లో ఎంత వైభవంగా అన్నోళ్ళతోటే తిరిగామో, మాకెంత వాల్యూ ఇచ్చేవాళ్ళో ఆ విలువ అవతల దక్కకపోవడం వల్ల మేము అన్నోళ్ళ చేసే కార్యక్రమాలు కానీ, అభివృద్ధి పనులు వాళ్ళతోటే ఈ 2 సంవత్సరాలు ఎందుకు నడవలేకపోయామని బాధతో ఉన్నాము. ఈరోజు అవకాశం వచ్చింది. మేము మళ్ళీ శ్రీధరన్న, గిరన్న వాళ్ళతో కలిసి పనిచేయాలని, పార్టీలో చురుగ్గా పనిచేసేదానికి ఈ అవకాశం కల్పించిన శ్రీధరన్నకి, గిరన్నకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం. మీదట పార్టీలో కొనసాగి పార్టీలో అభివృద్ధి పనులకి మేము కూడా మా వంతు మేము సహకరిస్తామని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డిపాలెంకు చెందిన పలువురు యువకులు టీడీపీలో చేరారు. వారందరికీ గిరిధర్రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేద్దామని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి సమక్షంలో 12వ డివిజన్ చింతారెడ్డిపాలెంకు చెందిన యువకులు ఇల్లపు వంశీ, తుమ్మా అనేష్, ఇంగిలాల విజయరాం, ఇత్సాకు, డేవిడ్, వారి మిత్ర బృందం టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులే అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ అన్ని రకాలుగా మా ప్రోత్సాహకం ఎప్పుడూ ఉంటుందన్నారు. అందరం కలిసికట్టుగా ఒక్కతాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మా తనుజ, 12వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఇంగిలాల అబ్రహం, టీడీపీ నాయకులు ఏసయ్య, చిన్నబాబు, నందా, డ్యానీ, నాని, ప్రేమ్, సుమంత్, వెంకటేష్, డేవిడ్, ఇత్సాక్ తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సీతారెడ్డి గారు అలాగే కోటంరెడ్డి గిరిధరెడ్డి గారు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులకు ముఖ్యంగా చింతారెడ్డిపాలెం గ్రామంలో ఇప్పటికే గత 30 సంవత్సరాల నుంచి కని విని ఎరుగని రీతిలో మేము అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరియు కోటంరెడ్డి సోదరులు అధికారంలోకి వచ్చిన కేవలం 2 సంవత్సరాల్లోనే ఇంచుమించు 2 కోట్ల రూపాయలు ఇంచుమించు 2 కోట్ల రూపాయలతో డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఉచిత మంచినీటి వాటర్ ప్లాంట్ కానివ్వండి, అలాగే పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ గ్రామంలో ఇంత ఎత్తున ఇంత ఈ రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఆ గ్రామంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు గాని ఏ రాజకీయ పార్టీ గాని ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో 2 కోట్ల పైచిలుకు నిధులు వెచ్చించి ఆ గ్రామంలో చేయనటువంటి అభివృద్ధి ఈ కోటంరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో జరగడం చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఇల్లపు వంశీ గారిని కానివ్వండి, ఉమ్మా అన్వేష్ గారిని కానివ్వండి, సాధారణంగా వాళ్ళని పార్టీలోకి మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళతో కలిసి మరింత ఆ చింతారెడ్డిపాలెం గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. పొదలకూరులో అయ్యగారప్ప తిరునాళ్లు ప్రారంభమయ్యాయి. పొంగళ్లతో భక్తులు దేవస్థానం వద్దకు చేరుకున్నారు. సుమారు 50 ఏళ్ల నుంచి ఆనవాయితీగా పొంగళ్లు సమర్పిస్తున్నట్లు భక్తులు తెలిపారు. పొదలకూరు మండలం అయ్యగారిపాలెం గ్రామంలో నేటి నుండి అయ్యగారప్ప స్వామి తిరునాళ్లు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అందులో భాగంగానే మొదటి రోజు అయ్యగారప్ప స్వామికి గ్రామస్తులు పొంగళ్లు, సామాగ్రి, తప్పెట్లతో దేవస్థానం వద్దకు చేరుకున్నారు. అనంతరం అయ్యగారప్ప స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగళ్లు సమర్పించారు. రెండవ రోజు సోమవారం పండరీ భజన, అగ్నిగుండ మహోత్సవం, మూడవ రోజు మంగళవారం పోలేరమ్మకు గ్రామస్తులంతా ఏకతాయి పొంగళ్లు కార్యక్రమం జరుగుతోంది. సుమారు 50 సంవత్సరాల నుండి ఆనవాయితీగా తిరునాళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 6 సంవత్సరాల నుండి కండె నరసయ్య ఆధ్వర్యంలో ఈ తిరునాళ్లు జరుగుతున్నాయన్నారు. పూల అలంకరణ, విద్యుత్ లైటింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశ్నిస్తే కక్ష సాధింపులా? కూటమి ప్రభుత్వంపై కాకాని మండిపాటు. వైసీపీ ఆందోళన సిగ్గుచేటు, మంత్రి నారాయణ ధ్వజం. పొలాల్లో హల్చల్ చేసిన ఏనుగు, ఆందోళనకు గురైన రైతులు. ప్రారంభమైన అయ్యగారప్ప తిరునాళ్లు, భక్తులతో కిటకిటలాడిన ఆలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.